సభాధ్యక్షులకు, ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, వేదిక అలంకరించిన పెద్దలకు, మాజీ మంత్రివర్యులు ప్రజల సునీతమ్మ గారికి, ఇక్కడ విచ్చేసిన తల్లిమడుగుల గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, అక్కలకు, యువతకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక అద్భుతమైన ఘన స్వాగతాన్ని మన గ్రామంలో మీరంతా అందించినందుకు మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు తెలిసి ఎప్పుడు ఈ రకంగా ప్రచారం అనేది ఇంత గ్రాండ్ గా చేయాల్సిన అవసరం మనకి ఎప్పుడు రాలే, కానీ ఈసారి మాత్రం అందరికీ కనపడేటట్టుగా ఖచ్చితంగా చేయాలని చెప్పి గట్టికి ఫిక్స్ అయినట్లున్నారు. దానికే చాలా గ్రాండ్ గా తీసుకెళ్తున్నారు. అద్భుతంగా బ్రహ్మాండంగా దండలు గాని అదే రకంగా వెంట పూలు కొడుతున్నారు. కొడతాంటే అది యాడున్నామప్ప అన్నట్లుంది నాకే. అంత అద్భుతమైన మమ్మల్ని మేము మర్చిపోయి ఇంత అభిమానం మీ అందరూ గుండెల్లో దాచుకున్నందుకు మీకందరికీ కూడా పాదాభివందనాలు చేస్తున్నా. మరి ఈరోజు ముఖ్యంగా ఎలక్షన్ నిమిత్తం మన గ్రామానికి రావడం జరిగింది. ప్రచారంలో భాగంగా మనం నిన్నటి రోజున ప్రచారాన్ని ఎప్పటిలాగానే మన ముత్తుకొండలో మనం మొదలు పెట్టుకుని అదే రకంగా మన గ్రామానికి రావాల్సిందే. కానీ నిన్న పర్మిషన్ ఇచ్చి ఉండడం వలన ముత్తుకొండలో మనం మొదలు పెట్టుకున్న తర్వాత మరి ఈ రోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజు ఈ నియోజకవర్గంలో, రాప్తా నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా ఈ ఇక్కడున్న పైన ఒక పెద్ద సైకో ఉంటే కింద ఒక చిన్న సైకో ఉన్నాడు మనకి. ఈ చిన్న సైకో ప్రకాష్ రెడ్డి చేసే పనికి మాల చేష్టలన్నింటినీ కూడా గత 5 ఏళ్లుగా ప్రజలందరూ, రాప్తాడు ప్రజలందరూ కూడా భరించి అబ్బా ఎప్పుడు రవిని పక్కన పెట్టి ఇంటికి పంపించేదని చెప్పి ఎదురు చూసే కాలం కూడా దగ్గరలోనే ఉంది. ఆ రోజులన్నీ గడిచి గత 4 ఏళ్ల నుంచి అవన్నీ గడుపుకొని చివరిగా ఆ 20 రోజుల వ్యవధిలోకి మనం వచ్చి కూర్చొని ఉన్నాం. ఇక్కడి నుంచి 20 రోజుల్లో గత 5 ఏళ్ల నుంచి మనం పడిన బాధ గాని, మనకున్న కసి గాని ప్రతి ఒక్కదాన్ని ఈ రోజు బయటకు చూపించుకునే రోజు దగ్గరలోనే ఉంది. 20 రోజుల్లో అనే విషయాన్ని ఒక్కసారి అందరూ గుర్తు చేసుకోవాలా. ఈ నెల, వచ్చే నెల 13వ తారీఖున మనకు ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లు ఉంటాయి. ఆ ఎలక్షన్ రోజున 2 గుర్తులకు, అంటే 2 దాంట్లకు మనం ఓట్లేయాలి. 2 సైకిల్ గుర్తులకే ఓట్లేయాలి. మనము సైకిల్ గుర్తు 2 సార్లు ఓట్లు అంటే ఒకే దాంట్లో 2 సార్లు నొక్కడం కాదు. ఎమ్మెల్యేకి ఒకటి, ఎంపీకి ఒకటి, 2 మనం ఓట్లేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంక మేము వేరేటి గుర్తు పెట్టుకునే పనిలా. సైకిల్ లోపలికి పోగానే సైకిల్ గుర్తు ఒకటే మనకు మనసులో ఉండాలా, మన మైండ్ లో ఉండాలా. మన చేయి కూడా వద్దొద్దంటే అడిగిపోయే పరిస్థితి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఆ పరిస్థితి మనం తెచ్చుకోవాలంటే గ్రామంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చే 20 రోజుల్లో ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఒక్కరికి కూడా మనం పాంప్లెట్లు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఓటుకి మనమంతా ఆహ్వానించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా చాలా మంది బయట ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వారందరినీ కూడా ఎవరికి తెలిసిన వాళ్ళు అందరూ ఫోన్లు చేసి కానీ మీరందరూ పలానా రోజు మీ బూతుల్లో మీరంతా ముందుకు రావాలి, తెలుగుదేశం పార్టీకి ఓట్లేయాలని మీరందరూ కూడా మా తరఫున అందరినీ అడగాల్సిన బాధ్యత మీరందరూ తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుతున్నాము. మరి దాంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మన బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. వారందరికీ కూడా ఫోన్ చేసి మీరందరూ తెలుగుదేశం పార్టీకి తప్పకుండా ఓటేయాలి అనే విషయంగా ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఎందుకు ఈరోజు అందరూ అడుగుతారు, ఎందుకు మేము తెలుగుదేశం పార్టీకి ఓటేయాలంటే ఒక విషయం బాగా చెప్పాలి. మనం ఈ రోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత గవర్నమెంట్ ఒక్కసారి మీరు చూసుకోండి. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏ వర్గమైనా సరే, ఎవరైనా సరే సంతోషంగా ఉన్నారా అనే విషయాన్ని ఒక్కసారి అడుగుతున్నా నేను. ఎలా ఉన్నారమ్మా? ఎవరు లేరు. రైతులు సంతోషంగా ఉన్నారా? మహిళలు సంతోషంగా ఉన్నారా? యువత సంతోషంగా ఉందా? లేదు. ఈ రకంగా మనం ఎవరిని చూసుకున్నా ప్రతి ఒక్కరూ నష్టపోయాం, ఇబ్బంది పడ్డామనే ఆలోచనే చాలా వరకు కనపడతా వస్తుంది. మరి ఈ రకంగా మనం రాష్ట్రంలో పరిస్థితులను చూసుకొని వస్తా అంటే మరి మన నియోజకవర్గంలో వచ్చేటప్పటికే ఈడ ఒకడు మాట్లాడుకుంటూ వస్తాడు. ఈడేం చెప్తాడు, పటాల కుటుంబం అంత సంపాదించింది, ఇంత సంపాదించిందని. నేను ఒక రైతు బిడ్డని, నేను కష్టపడి సంపాదించుకుంటా, నా సంపాదనలో తప్పు లేదు. ఈ రోజు నేను ఎక్కడ కొండలు దోచలా, ఎక్కడ ఇసుక దోచలా, ఏడా ఒగ్గూరు భూముల్ని అదే నా భూమి అని చెప్పి నేను పోయి అడిపిక్కునే పని లేదు. ఈరోజు వాస్తవంగా చెప్పుకోవాలంటే రూరల్ మండలం, రాప్తాడు మండలాలు, చెన్నై కొత్తపల్లి మండలాలు లేకపోతే హైవే ప్రాంతాలు లేకపోతే చాలా మందిని భూములు అడుగుతా అంటే వాళ్ళు అడుగుతున్నారు, ఏం మన ఆయనకు వీరు పుట్టినావు పన్ను వచ్చి మమ్మల్ని అడుగుతాండావు అని చెప్పని. చాలా మంది ఇట్లా అడిగే అంత
దుస్థితికి నువ్వు దిగజారుతున్నావు. ఒక్కసారి ఆలోచన చేసుకో ప్రకాష్. నువ్వు ఏదో అయిపోయింది అని చెప్పి మనోడు జోరుగా మాట్లాడుతుంటాడు కదా, మొన్న మీడియాలో కూడా మాట్లాడుతూ వాడు చెప్పినాడు, ఈసారి పార్టీ గెలిస్తే నేను గుండు కొట్టించుకుంటా, మీసం తీర్చుకుంటానని. నీకు సవరం చేయడానికి మా రాప్తాడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది మా కత్తి కరగనపల్లి నుంచి వస్తుంది, గుర్తుపెట్టుకో ప్రకాష్ అని చెప్పి కూడా ప్రకాష్ రెడ్డికి నేను హెచ్చరిస్తున్నా. ఈ పద్ధతుల్లో ఎవరైతే ముందుకు వస్తారో, ఎవరైతే ప్రకాష్ రెడ్డి చేసిన అన్యాయాన్ని గాని అవినీతిని గాని మాట్లాడడం మొదలు పెడతారో, అంతకు ముందు అయితే కేసుల్లో పెట్టో, స్టేషన్లకు పంపించో, పోలీసులతో ఫోన్ చేయించో ఇబ్బందులు పెట్టే పరిస్థితి. మరి ఈ రోజు ఏమైపోతుందంటే, ఈ రోజు ఓపెన్ గా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఈ రోజు ప్రకాష్ రెడ్డి అనేవాడిని గతంలో మేము ఎట్లా కష్టపడి గెలిపించడానికి ప్రయత్నం చేశామో అదే రకంగా కష్టపడి ప్రకాష్ రెడ్డి ఓడించడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పని ప్రతి ఒక్కరు బయటకు వస్తా అంటే ఒక మాట చెప్తానాడు ఆయన. ఏం చెప్తానాడు? వాళ్ళంతా చెత్త అని చెప్తానాడు. ఇందాకన్నా మాట్లాడుతూ చెప్తాండ చెత్త అని చెప్పని. ఏదో సముద్రం గురించి బ్రహ్మాండంగా చెప్పుకుంటూ వచ్చి ఆయన కూడా. సముద్రం నీళ్లు దేనికైనా తరం అవుతాయా? తాగడానికి కూడా తరం కావు. ఈరోజు సముద్రం మామూలు మనకి ఎట్టా నీళ్లు కావాలా? వర్షం నీళ్లు కావాలా? వర్షం నీళ్లు పడాలంటే మనకి ఎవరు రావాలా? పైన చంద్రబాబు నాయుడు గారు రావాలా, ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరాలనే విషయాన్ని కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు. ఈ రోజు మాట్లాడతా, ఈ రోజు గోల్డ్ మైన్స్ మనకు చాలా దగ్గరగా ఉంటాయి. దగ్గరే కదా మనకు చాలా గోల్డ్ మైన్స్. గోల్డ్ మైన్స్ మూసేసి ఎన్ని రోజులైంది? అదే గుర్తుందా? ఎన్ని రోజులైంది? 20 ఏళ్ల పైన అయింది. 20 ఏళ్ల పైన అయింది. మళ్ళీ కొత్తగా ఏదో గోల్డ్ మైన్స్ ఓపెన్ చేసి 2,000 మందికి ఉద్యోగాలు ఇప్పించినాడన్నా. గోల్డ్ మైన్స్ ఓపెన్ చేసిన పరిస్థితి పోలా. మళ్ళీ తల్లిమడుగులకు అతి దగ్గరగా ఉన్న ఆ రోజు మనం సోలార్ ప్లాంట్ తీసుకొని వస్తే ఇక్కడ ఉన్న యువతకు కావచ్చు, ముతుకుండ్ల యువతకు కావచ్చు, ఈరోజు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పని ఆ రోజు చాలా మందిని అడిగి, మీ అందరితోనూ భూములు అడిగి ఇప్పించుకొని ఈరోజు సోలార్ ప్లాంట్ తీసుకురావాలని ప్రయత్నం చేసినాం. సోలార్ ప్లాంట్ వచ్చిందా? లేదు. ఈ ఆడ చూసినా కమిషన్లకు కక్కుర్తి పడి ఈరోజు జాకీ ఫ్యాక్టరీని అతి ఇబ్బంది పెట్టి దగ్గర 6,000 మందికి ఉద్యోగాలు కలిగించే జాకీ ఫ్యాక్టరీని కూడా డబ్బుల కోసం అని చెప్పి బెదిరించి ఆ ఫ్యాక్టరీ వెళ్లిపోయే పరిస్థితి తీసుకొని వచ్చినాడు. అదే రకంగా ఇక్కడున్న సోలార్ లో కూడా డబ్బులు విపరీతంగా డిమాండ్ చేయడం వల్ల సోలార్ కూడా ఆగిపోయింది. ఈరోజు పరిస్థితి ఈ రకంగా పోతోంది. మన ప్రాంతంలోకి ఎటువంటి పరిశ్రమలు రావాలన్నా, ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కలిగించే పరిస్థితులు కలగాలన్నా గానీ ఈరోజు ఈ 4 రోజులు కమిషన్లు ఆడిస్తామని చెప్పని ఎవరికి వాళ్ళు వెనకలికి వెళ్లిపోయే పరిస్థితి. ఈ రోజు అందరూ మనమే కాదు, వాళ్ళు కూడా వేచి చూస్తున్నారు. రాష్ట్రాల్లో రేపు పొద్దున మేము తీసుకురావాలా, ఫ్యాక్టరీలు పెట్టాలా, 10 మందికి ఉపాధి కల్పించాలంటే తెలుగుదేశం వచ్చినాక మేమంతా వస్తామన్నంత వరకు మేము రాము అంటూ కూడా ప్రతి ఒక్కరూ బెంగళూరులకు, హైదరాబాద్ లకు వెళ్లిపోయే పరిస్థితి కూడా మన నియోజకవర్గంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. ఖచ్చితంగా పరిస్థితి తిరగరాస్తాము. ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే బాధ్యత మరొకసారి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని మిమ్మల్ని అందరినీ పేరున కోరుతున్నా. రేపు జరగబోతున్న ఎలక్షన్ లో, రేపు రాబోతున్న గెలుపులో మీరంతా కూడా భాగస్వాములవుతూ మాతో పాటు కలిసి ఇన్ని రోజులు ఏ రకంగా అయితే మమ్మల్ని ముందుకు నడిపించారో అదే రకంగా మీరు మరి కూడా మమ్మల్ని ముందుకు నడిపించి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి మీ అందరి సహకారం మాకుంటుందని మిమ్మల్ని అందరినీ కూడా పేరున నేను అర్థిస్తున్నాను. మరి దాంతో పాటు ఈరోజు పరిటాల సునీతమ్మకు ఇంకో మాట కూడా అడుగుతున్నా. మాకు ఇక్కడ కింద చిన్న చెరువు ఉంది. చెరువులోకి నీళ్లు వచ్చే పరిస్థితి గతంలో చాలా సార్లు ప్రయత్నం చేయడం జరిగింది, కానీ తెచ్చుకోలేకపోయినాం. ఎందుకంటే కాలువ కింద ఉంది, మధ్యలో పెద్ద కొండ ఉంది, ఈ పక్క చెరువు మళ్ళీ ఈ పక్క కింద ఉంది. ఇటుండడం వల్ల మనం చాలా వరకు తీసుకురాలేకపోవడం వల్ల కూడా మనం కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు ఎటువంటి అవకాశాలున్నా నెక్స్ట్ రాబోయే కాలంలో మరిన్ని చెరువులకు గాని, కుంటలకు గాని మనం నీళ్లు తెచ్చుకోగలిగితే ఈ ప్రాంతంలో బంగారాన్ని పండించే రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్ని కూడా ఒక్కసారి నేను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా రైతాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో కాపాడుకోవాలి, మనం ముందుకు నడిపించాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరందరూ తెలుగుదేశానికి గతంలో ఏ రకంగా అయితే మీరు సపోర్ట్ గా నిలబడ్డారో మా కుటుంబానికి అదే రకంగా ఈసారి కూడా నిలబడుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరున కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఇంతటి అభిమానాన్ని చూపించినందుకు మీకందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ పటేల్ రవీంద్ర, జోహార్ పటేల్ రవీంద్ర. ఇప్పుడు మన ప్రియతమ నాయకురాలు మాజీ మంత్రివర్యులు శ్రీమతి పరిటాల సునీతమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కియానా సరే సరే, నేను మర్చిపోయాను, మర్చిపోతారులే.
అన్నానా అందరికీ నమస్కారాలు. సభ అధ్యక్షుడు మండల కన్వీనర్ పోతలయ్య గారికి, అదేవిధంగా మన పంచాయత్ సర్పంచ్ గారైన రామంజీ గారికి, ఎంపీటీసీ శ్రీరాములు గారికి, అదేవిధంగా మన శ్రీరామ్ బాబు గారికి, నెట్టి వెంకటేష్ గారికి, ఇంకా వేదికను అలంకరించిన తెలుగుదేశం నాయకులకు, ఇక్కడికి ఇచ్చేసిన తల్లిమడుగుల పంచాయతీ గ్రామ పెద్దలకు, గ్రామస్తులకు, మహిళా సోదరిమణులకు, తెలుగుదేశం సీనియర్ నాయకులకు, యువతకు అందరికీ, మన ఎస్సీ కాలనీ వాసులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందికి కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఒక శుభ సూచకం. చాలా మనం మూడు గ్రామాలు కూడా తిరిగాం. నిన్నటి రోజు ఈ గ్రామానికి కూడా రావాల్సింది, మనకు పర్మిషన్ లేక నిన్న రాలేకపోయినాం. ఈ రోజు కూడా పెట్టుకున్నాం. ముతఫకుంట్ల నెక్స్ట్ విడతలో కూడా పెడతామని ప్రత్యేకంగా ముతఫకుంట్ల గ్రామస్తులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఈ రోజు చాలా విషయాలు మన సర్పంచ్ గారు గాని, కన్వీనర్ గాని, అదేవిధంగా మన కనగానపల్లి సర్పంచ్ రామకృష్ణ గారు గాని, శ్రీరామ్ బాబు గాని, వీళ్ళందరూ కూడా చాలా విషయాలు మనకందరికీ కూడా తెలియజేశారు. ముఖ్యంగా చెప్పాలంటే మన కింద నుంచి అన్నగారు కూడా చెప్తున్నారు, ఎంతో మంది ఈ రోజు యువతకి ఉద్యోగ అవకాశం కలిగిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల. చంద్రబాబు నాయుడు గారి వల్ల అంటే కియా లాంటివి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు కాబట్టి ఈ ప్రాంతాలకు కూడా బస్సులు వస్తున్నాయి. ఈ ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది చదువుకున్న పిల్లలు ఉద్యోగ అవకాశాలు కలిగాయంటే కేవలం అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కూడా నేను కోరుకుంటున్నాం. కనీసం ఇంట్లో చదువుకొని ఇంట్లోనే ఉండి కనీసం సేద్యానికి ఎక్కడో ఉద్యోగం లేక చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు. అలాంటి పిల్లలు కూడా ఈ రోజు పొద్దున్న లేస్తని బాక్స్ తీసుకొని ఉద్యోగం కూడా వెళ్తున్నారంటే తల్లిదండ్రులు కూడా ఎంత హ్యాపీగా ఉంటుందో ఒక్కసారి గుర్తించాల. ఇలాంటివి ఈ ప్రాంతం అంతా పెనుగొండ దగ్గర నుంచి బెంగళూరు కర్ణాటక బార్డర్ నుంచి మన అనంతపురం దాకా బాగా డెవలప్ చేయాలనేదే మన అన్న చంద్రబాబు నాయుడు గారిది. ఎన్నో కంపెనీలు కానీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం పోవడం వల్ల అవి కూడా క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు మనం ముఖ్యంగా చూడాలంటే రాప్తాల్లో కూడా హెడ్ క్వార్టర్ లో జాకీ పరిశ్రమ కూడా అక్కడ మనం తీసుకొని వచ్చాం. జాకీ లాంటి దగ్గర వచ్చింటే ఈ రోజు ఎంతో మంది కూడా ఆడపిల్లలకు ఉద్యోగ అవకాశాలు కూడా కలిగేది. 6,000 మందికి ఉద్యోగాలు వస్తే మినిమం డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 10,000 మంది కూడా ఉద్యోగ అవకాశాలు కూడా ఉండేది. అలాంటి ఉద్యోగాలు కూడా లేకోకుండా చేసి తరిమి పంపించిన ఒక ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులందరూ కూడా కలిసి దాదాపు 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం వల్లనే జాకీ కూడా వెళ్లిపోయి ఈ రోజు తెలంగాణలో కూడా సెటిల్ అయింది. ఇలాంటి మంత్రులు కూడా ఈ రోజు ఈ గ్రామాల్లో కానీ ఎక్కడైనా వైఎస్ఆర్ లీడర్లు కూడా ఉంటారు. ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలా. ఏ ప్రభుత్వం ఉంటే మనలో మీలాంటి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే పార్టీలకు అతీతంగా పని చేస్తారనే విషయం కూడా మీరు గమనించాలా. ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాలన్నీ కూడా బాగుంటే అనంతపురం జిల్లా కరవ జిల్లా, ఈ కరవ జిల్లాలో ఇలాంటి కంపెనీలు తెస్తే ఎంతో మంది కుటుంబాలు బాగుపడాలనే ఆలోచనతో మా అన్న చంద్రబాబు నాయుడు గారు తెచ్చినారు. అది తెస్తే సైకో సీఎం ఏమంటాడు, ఆయన రాజశేఖర్ రెడ్డి అనుకున్నాడంట కియా తీసుకురావాలని. ఎంత అన్యాయంగా మాట్లాడతారో ఒక్కసారి. అందరూ కూడా చదువుకునే వాళ్ళు లేరనుకున్నారు, అందరూ కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కియా ఎవరు తెచ్చారు? ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు దీని గురించి ఆలోచించారా, చంద్రబాబు నాయుడు గారు పెట్టారనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసయ్యా అని సైకో సీఎం కూడా ప్రతి ఒక్కరు బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గర పడినాయి. అదే కాకుండా చాలా వరకు ఈ సైకో చిన్న సైకో మన రాప్తాడుకు వచ్చాడు. నేను పరిటాల మీద గెలిచానని చెప్తాడు. అయ్యా ప్రకాష్ రెడ్డి, ఈ రోజు ఈ గ్రామంలో వైఎస్ఆర్ కూడా వినాలా. ఎందుకంటే ప్రకాష్ రెడ్డి ఈ రోజు గెలిచినది ఒక దొంగ ఓట్లతోనే గెలిచారనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని చెప్తున్నాం. పరిటాల కుటుంబం అనేది ఎప్పుడు కూడా ఓటమి అనేది చెందదు. దాదాపు 32,000 ఓట్లు నువ్వు దొంగ ఓట్లు కూడా చేశావు కాబట్టి ఈ రోజు నేను గెలిచావని నువ్వు మీసం నేర్తావు. అయ్యా నువ్వు గెలిచిన 32,000 ఓట్లు ఎక్కిస్తే కేవలం 25,000 ఓట్లతోనే నువ్వు గెలిచావు. అది నీ గెలుప కాదని ప్రకాష్ రెడ్డికి కూడా చెప్తాం. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తాను, మా తల్లి మరగలించదే జూన్ 4వ తారీఖు ఎవరు గెలుస్తారు, ఎంత మెజార్టీతో పరిటాల కుటుంబం గెలుస్తుందని ఒక్కసారి ఆలోచించాలి. మేం గెలిచామని చెప్పుకోవడం కాదు, ఈ 5 సంవత్సరాలు మన పరిటాల కుటుంబానికి దేనికన్నా ఒక్క పనైనా చేశావా అని
ప్రకాష్ రెడ్డిని కూడా నేను ఈ గ్రామం నుంచి అడుగుతున్నాం. ఏదైనా అడిగితే వాళ్ళు సంపాదించారు, పరిటాల రవి ఫ్యాక్షనిస్టు, పరిటాల రవి ఇంతమందిని చంపాడు. పరిటాల రవి మనుషులు చంపలేదయ్యా, మనుషులు కాపాడిన వ్యక్తి ఒక పరిటాల రవి అని కూడా నేను కూడా చెప్తున్నాను. ఈ రోజున ఈ రైతాంగం అంతా కాపాడాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నీకు కూడా ఉండాలి. నేను తీసుకొచ్చే పేరూరు ప్రాజెక్టు దాదాపు 804 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపిస్తే నువ్వేం చేసావయ్యా ప్రకాష్? నీకు ఎమ్మెల్యే పదవి పట్టు కట్టారు. మరి అయిన తర్వాత నీ సీఎం దగ్గర పోయి కాళ్ళు చేతులు పట్టుకొని నువ్వు పేరూరు ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేకపోయినావని నేను కూడా ఆయన అడుగుతున్నాం. 20 మేము మళ్ళీ తల్లి మొదలుకు వస్తారు, నేను డ్యామ్కి నీళ్ళు ఇచ్చినానంటాడు. మీరు కూడా రండి, ఊర్ల నుంచి కూడా బయటకు వచ్చి రావయ్యా పెద్ద మనిషి ఎక్కడ నీళ్ళు ఇచ్చావు నువ్వు పేరూరు డ్యామ్ కని మీరందరూ కూడా అడగాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇదే పేరూరు ప్రాజెక్ట్ నీళ్ళు ఇచ్చి ఇదే రిజర్వాయర్ కూడా సోమరాజపల్లి రిజర్వాయర్ నువ్వు కట్టి నింటే ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం అంతా కూడా ఈ రోజు బాగుపడింది. ఈ రోజు ఆ పరిస్థితులు మనకు లేవు. కనీసం భూములు ఇచ్చిన రైతులకు డబ్బులు ఇప్పించి కాలం పూర్తి చేసింటే ఈ కాలం అంటే ఎన్ని రోజులు పోతాయో కనీసం 3 నెలలు పూర్తి స్థాయిలో 3 నెలలు మనకి రిజర్వాయర్ కూడా పూర్తి కూడా నింపుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలుగా ఉండేది. నువ్వు ఒక రైతు బిడ్డ కాదు కాబట్టి రైతుల గురించి నువ్వు ఆలోచన చేయలేదు. మేము రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డలం కాబట్టి రైతుల గురించి మేము ఆలోచన చేసే కుటుంబం ఒక పరిటాల కుటుంబం అని కూడా చెప్తున్నాం. ఈ రోజు నేను తీసుకొచ్చినది పరిటాల రవి గారి పేరు మీద కాలువకు పేరు పెడితే నువ్వు పనిచేసే చేతగాక పేర్లు తీసేస్తావు. పేర్లు తీసేసిన ప్రజల గుండెల్లో పరిటాల రవి చిరస్థాయిగా ఉంటారని చెప్తున్నాను. నేను ఈ సభముఖంగా చెప్తున్నాం, వచ్చే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, మనం ఎమ్మెల్యేగా ఉంటాం, పేరూరు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, రైతుల భూములకు డబ్బులు ఇప్పిస్తాం, అదేవిధంగా సోమరాజపల్లి రిజర్వాయర్ కూడా నీళ్లు ఇప్పిస్తామని కూడా ప్రత్యేకంగా రైతులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. నీళ్లుంటే బంగారు పంటలు పండించే రైతన్నలు ఎంతో మంది కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నారు. చాలా మంది విమానాలు ఎక్కినారు, కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క రైతన్న విమానాల్లో కూడా ఎక్కి వ్యాపారం చేసే విషయం వాళ్ళు కూడా తెలుసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా తప్పకుండా వచ్చేది మందే కాబట్టి మన ప్రాంతాలకి మన నియోజకవర్గాన్ని మనం ఏం చేసుకోవాలనే విషయాలు కూడా మళ్ళీ ఒక్కసారి అందరూ కూడా కూర్చొని ఏ ప్రాంతానికి ఏం చేయాలని కూడా మనం గుర్తించి తప్పకుండా పనులన్నీ కూడా చేస్తామని మీకందరికీ కూడా నేను మాటిస్తున్నాం. తప్పకుండా ఇంతకుముందు బాబు కూడా చాలా విషయాలు చెప్పారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు కూడా మనకు అడిగారు. ఇంకా చాలా వరకు ఎస్సీ కాలనీకి కూడా భూములు లేవక్క అని కూడా అన్నారు. అలాంటి వాళ్ళని కూడా మనం కూడా గుర్తించి భూములు చాలా మందికి భూములు ఇచ్చిన పట్టాలు కూడా ఇచ్చినాం. ఎస్సీ సోదరులు కూడా గుర్తు పెట్టుకున్నారు. కొంతమంది అటు ఇటు ఉన్న చాలా మంది ప్రకాష్ రెడ్డి 2 ఎకరాలు 2 అంగళాలు కూడా ఇచ్చేంత శక్తి లేదు కానీ ఆయనకే ఆయన అన్ని అబద్ధాలు చెప్తారు. మళ్ళా చెరువులకు నీళ్ళు సరేనా? ఏది ఏమైనా జూన్ 4వ తారీఖు రిజల్ట్ వస్తాం, మనకి కౌంటింగ్ అయిపోతుంది. ఖచ్చితంగా మంచి మెజార్టీతో కూడా మనం గెలుస్తాం. మీ కష్టంతా కూడా తీర్చుకోవాలంటే మే 16వ తారీఖు మీరు ఓట్లు వేయాలి. 2 ఓట్లు, ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే. 2 ఓట్లు మీరు ఓటు వేయించి మంచి మెజార్టీతో మీరు గెలిపించండి. ఈ ప్రాంతాలకు ఏం కావాలని చేద్దాం. చాలా మందికి ఇంటి స్థలాలు కూడా లేదన్నారు, ఇల్లు కూడా లేవన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 2 సెంట్ల స్థలం ఇచ్చి పక్కా ఇల్లు కూడా కట్టిస్తామని మన అన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తప్పకుండా చేస్తామని మీకందరికీ కూడా నేను మాటిస్తున్నాం. మా మహిళలకు కూడా తల్లి 18 సంవత్సరాలకే నెల 1500 వస్తుంది. ప్రతి సంవత్సరానికి కూడా 3 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి. ప్రతి ఒక్క మహిళ కూడా బస్సు ప్రయాణం ఫ్రీ. మన రైతన్నలందరికీ కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు మనకందరికీ కూడా అందజేస్తారు. ప్రతి ఒక్క రైతానికి ఎవరికైతే రేషన్ కార్డులు పోయినాయో తిరిగి మళ్ళీ రేషన్ కార్డులు ఇప్పిస్తామని కూడా చెప్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు 4,000 రూపాయలు ఇప్పిస్తాం. ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి 6,000 రూపాయలు పెన్షన్ కూడా ఇప్పిస్తామని, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఉద్యోగ అవకాశాలు కూడా దాదాపు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇస్తాం. ఎవరైతే డిగ్రీ పూర్తి అయిందో అలాంటి వాళ్ళకు కూడా నెల 3,000 రూపాయలు వాళ్ళకు కూడా అందజేస్తాం. ఎవరైతే పేద ఆడబిడ్డ పెళ్లిళ్ళు చేయాలంటే చంద్రన్న పెళ్లి కానుక ఇస్తాం.
ప్రతి ఒక్క బీసీని లీడర్లు కూడా చెప్తున్నాం, సోదరులకు కూడా 50 సంవత్సరాలకే మీకు 4,000 రూపాయలు మీకు పెన్షన్ ఇస్తాం. జూలై నెలలో 7,000 రూపాయలు ఇప్పుడు ఈ రోజు ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో వాళ్ళకి 7,000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి కూడా అందజేస్తామని ప్రత్యేకంగా పెన్షన్ దారులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా కష్టపడి సైకిల్ గుర్తుకు ఓటు వేయించి మంచి మెజార్టీతో కూడా మీరందరూ కూడా గెలిపించాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సైకిల్ గుర్తు